హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మార్కెట్ ఎలా మూవ్ అయింది, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మనకు న్యూస్లో ఏమేమి కొత్తగా న్యూస్ వచ్చింది, అది ఆ న్యూస్ అనేది మనకు మార్కెట్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది వన్ బై వన్ చూద్దాము. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని చివరి దాకా చూడండి. సో నిఫ్టీ చూసుకుంటే 25,169 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మనకు 55,510 దగ్గర క్లోజ్ అయితే మనకు సెన్సెక్స్ 102 అనమాట, 82,102 దగ్గర క్లోజ్ అయింది. మనకు మిడ్ క్యాప్స్ చూసుకుంటే 0.3% దగ్గరగా డౌన్ సైడ్ మూవ్ అయితే స్మాల్ క్యాప్స్ మనకు 0.5% వరకు డౌన్ సైడ్గా మూవ్ అయ్యాయి అన్నమాట. సో మార్కెట్లో మెయిన్గా ఈరోజు అగైన్ చూసుకుంటే ఐటీ సెక్టారే నెగిటివ్ సైడ్కి డౌన్వర్డ్ మూవ్కి ఇచ్చేసిందని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మీకు గుర్తుంటే ఈరోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ, సో ట్యూస్డే కదా, ట్యూస్డే ఎక్స్పైరీ అనమాట. సో మార్కెట్ మనం చూసుకుంటే చాలా వాలటైల్గా మూవ్ అయింది. ఫస్ట్ ఓపెన్ అయ్యేది 25,000, మనకు 25,200 దగ్గరగా ఓపెన్ అయింది. గిఫ్ట్ నిఫ్టీలో చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీలో నెగిటివ్ ఓపెనింగ్ చూపించింది స్లైట్లీ. సో అక్కడి నుంచి కూడా మార్కెట్ మళ్ళీ పాజిటివ్ సైడ్కి మూవ్ అయింది అనమాట. ఏమైందంటే ఫస్ట్ నెగిటివ్ సైడ్ ఓపెన్ అయింది, కాసేపు సస్టైన్ అయ్యి 25,190 to 195 చాలా నారో రేంజ్లో సస్టైన్ అయింది కాసేపు. అక్కడి నుంచి ఎప్పుడైతే డౌన్ సైడ్ వెళ్ళిందో 25,080 to 25,090 ఆ రేంజ్ వరకు వెళ్ళిందనమాట. అక్కడి నుంచి రికవర్ అయ్యి తిరిగి 25,120 to 130 వరకు వచ్చింది. అక్కడ ఎప్పుడైతే 25,130, 140 ఈ రేంజ్లో మనకు సస్టైన్ అయిందో అక్కడి నుంచి అగైన్ అప్ సైడ్ మూవ్ అయింది. 25,250 వరకు ఈరోజు అప్ సైడ్ హై బ్యాండ్ టచ్ చేస్తుందని మనం చెప్పుకోవాలన్నమాట. 25,250 అక్కడి నుంచి అగైన్ మళ్ళీ కిందికి వచ్చింది 25,169, 170 వరకు వచ్చి ఆగిందనమాట. సో మెయిన్ సపోర్ట్ లెవెల్స్ అనేది నిఫ్టీ ఇంకా బ్రేక్ చేయలేదని మనం చెప్పుకోవాలి. 25,150 ఈ రేంజ్ మనకు బ్రేక్ అవ్వలేదని మనం చెప్పుకోవాలన్నమాట. సో నేను మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, 25,000 పైన నిఫ్టీ ట్రేడ్ అయినంత వరకు సేఫ్ జోన్లో ఉన్నట్టే. 25,000 కిందికి ఎప్పుడైతే వెళ్తుందో కొంచెం పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని నేను మీకు చెప్పాను. సో మనం చూసుకుంటే ఈరోజు డ్రైవ్ చేసిన మెయిన్ సెక్టార్స్ ఏంటి అని మనం చూసుకుంటే ఆటో సెక్టార్ ఒకటి మనకు పాజిటివ్గా మూవ్ అయింది. దానికి కారణం ఏంటి అంటే ఆటో సెక్టార్ యొక్క సేల్స్ నిన్న మనకు గుర్తుంటే September 22 జిఎస్టీ రేట్ కట్స్ ఏవైతే ఇచ్చారో ఆ జిఎస్టీ రేట్ కట్స్ అనేది ఎఫెక్ట్లోకి వచ్చాయన్నమాట నిన్నటి నుంచి. సో ఆ నిన్నటి నుంచి ఎఫెక్ట్లోకి వచ్చిన ఆ జిఎస్టీ రేట్ కట్స్ యొక్క ఇంపాక్ట్ అనేది కంపెనీస్ అన్ని పబ్లిష్ చేశాయన్నమాట. మారుతి సుజుకి కానీ, హుండాయ్ కానీ, టాటా మోటార్స్ కానీ అన్ని పాజిటివ్గా మూవ్ అయ్యాయని దీనివల్ల మనం చెప్పుకోవచ్చు. సింగిల్ డేలో హైయెస్ట్ ఆర్డర్స్ చూసాము, హైయెస్ట్ డెలివరీస్ చూసాము అని చెప్పి మనకు న్యూస్ ఇచ్చారు వాళ్ళు. సో హైయెస్ట్ ఎంక్వైరీస్ కూడా జరిగాయి అన్నమాట. మనం బేసికల్లీ ఏ కార్ ప్రైస్ ఎంత ఉంది అనేది ఎంక్వైరీస్ వస్తాయి కదా. సో ఎంక్వైరీస్ జరిగాయి, అట్ ది సేమ్ టైమ్ హైయెస్ట్ డెలివరీస్ కూడా నిన్ననే అయ్యాయి అని చెప్పి సింగిల్ డేలో రికార్డ్ అని చెప్పి మనకు న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో మనకు ముందు నుంచి అనుకున్నది జిఎస్టీ యొక్క ఇంపాక్ట్ అనేది మెయిన్గా ఆటో సెక్టర్కే మెయిన్ పాజిటివిటీ ఉంటుంది అని చెప్పి మనం అనుకున్నాం అనమాట. ఒక్క కార్ సెగ్మెంటే కాదు, మనం చూసుకుంటే 2-వీలర్ సెగ్మెంట్ కూడా మంచి పాజిటివ్ అనే మనం చెప్పుకోవాలన్నమాట. సో మెయిన్గా ఆటో సెక్టర్ పాజిటివ్గా మూవ్ అయింది. అండ్ ఈరోజు చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ బాగా పాజిటివ్గా మూవ్ అయింది. పిఎస్యూ బ్యాంక్స్ కానీ తర్వాత ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ బోత్ బ్యాంక్స్ మనకు పాజిటివ్గా మూవ్ అయ్యాయి అనమాట. సో టాప్ గెయినర్స్ లిస్ట్లో కూడా చూస్తే మనకు బ్యాంక్సే ఉన్నాయి. మెయిన్గా కెనరా బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ మెయిన్గా పాజిటివ్గా మూవ్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. యాజ్ టీజ్గా మనకు నెగిటివ్గా వెళ్ళిన సెక్టార్స్ ఏంటి అంటే ఐటీ, ఎఫ్ఎంసీజీ, రియాలిటీ అనమాట. ఈ 3 సెక్టార్స్ మనకు బాగా నెగిటివ్గా మూవ్ అయ్యాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మనకు ఐటీ సెక్టార్ మీద యాజ్ ఇట్ ఈజ్ మనకు తెలిసిందే కదా, H1B వీసా యొక్క ఇంపాక్ట్ ఇంకా స్టిల్ రన్ అవుతుందని మనం చెప్పుకోవాలన్నమాట. అది సార్ట్అవుట్ అవుతుందా అంటే సార్ట్అవుట్ అవుతుందో లేదో కూడా తెలియదు, కానీ కంపెనీస్ అయితే మనకు స్టేట్మెంట్స్ ఇచ్చాయి. ఏమని అంటే లిమిటెడ్ ఇంపాక్ట్ ఉంటుంది, మనకు ఆ రేంజ్లో మనం ఫస్ట్లో పానిక్ అయినంత ఇంపాక్ట్ అయితే ఉండదు అని చెప్పి కంపెనీసే స్టేట్మెంట్స్ రిలీజ్ చేశాయన్నమాట. స్టిల్ ఐటీ సెక్టార్ దాన్ని నెగిటివ్గా తీసుకుంది. మనం చూసుకుంటే లాస్ట్ 3-4 yearsగా లోయెస్ట్ పర్ఫార్మింగ్ సెక్టార్గా ఐటీ ఆల్రెడీ ఉంది.
ప్లస్ ఇప్పుడు చూసుకుంటే ఇంకా డౌన్ సైడ్కే వెళ్తాం తప్ప అప్ సైడ్ పూర్తి మూవ్ అనేది మనకు మంచి బుల్లిష్ మొమెంటం అనేది ఇంకా రాలేదని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇలా సెక్టార్ వైజ్గా చూసుకుంటే మెయిన్గా ఆటో సెక్టార్ పాజిటివ్, నెగిటివ్ వైజ్గా చూసుకుంటే మెయిన్గా ఐటీ సెక్టార్ నెగిటివ్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎఫ్ఎన్సీజీ సెక్టార్ అనేది మనకు స్లైట్ మనకు మినిమం బాగా ప్రాఫిట్ బాగా ఇచ్చింది కదా ఈ లాస్ట్ జిఎస్టీ మనకు ఎప్పుడైతే రేట్ కట్స్ అనౌన్స్ చేశారో ఆటో సెక్టార్తో పెరిగిన హైయెస్ట్ సెక్టార్స్ కన్జంప్షన్ సెక్టార్ అండ్ మనకు ఎఫ్ఎంసీజీ, ఈ రెండు మంచి అప్సైడ్ మూవ్ అయ్యాయి కదా, దాంట్లో ప్రాఫిట్ బుకింగ్ కనపడుతోంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రాఫిట్ బుకింగ్ జరగడం అనేది కామన్ మనం చూసుకుంటే. సో ఏ సెక్టార్ అయినా సరే పూర్తిగా పెరగదు, ఎప్పుడు ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది, డౌన్ సైడ్ వచ్చి అగైన్ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో గోల్డ్ వరకు చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ అగైన్ మనకు ఆల్ టైమ్ హైస్ ని టచ్ చేశాయి అనమాట. సో నేను మీకు ఇది కూడా చెప్పాను, గోల్డ్ అనేది ట్రంప్ ఉన్నంత వరకు ఇది పైకి వెళ్ళే సూచనలే నాకైతే కనబడుతున్నాయి, ఇప్పట్లో కరెక్షన్ వచ్చే ఛాన్స్ నాకైతే కనపట్లేదు అని. ఎందుకంటే చాలా మంది కొంతమంది ఏం చెప్తున్నారంటే మనకు ఫెడ్ రేట్ కట్ వల్ల మెయిన్ గా గోల్డ్ అనేది ఇంకా పెరుగుతోంది అని చెప్పి అంటున్నారు. నేను ఫెడ్ రేట్ కట్ యొక్క ఇంపాక్ట్ ఉండేదని చెప్పను, కానీ మినిమం ఇంపాక్ట్ ఉంటుంది. కానీ అన్సర్టనిటీ, ట్రంప్ వల్ల అన్సర్టనిటీ ఏదైతే క్రియేట్ అవుతుందో దాని ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి గోల్డ్ ని మన సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఆర్బీఐ కానీ లేకపోతే మనకు చైనీస్ వాళ్ళు కూడా గోల్డ్ ఫారెక్స్ లో వాళ్ళ గోల్డ్ హోల్డింగ్స్ ని పెంచుకున్నారనమాట. సో ఆర్బీఐ కూడా పెంచుతోంది. సో దాని ఇంపాక్ట్ అనేది గోల్డ్ మీద ఖచ్చితంగా కనబడుతుంది, అది ప్రస్తుతానికి కనబడుతుంది. పైగా ఫెస్టివ్ సీజన్ గోల్డ్ అనేది పైకి వెళ్తూనే ఉందన్నమాట. మీకు తెలిసిందే కదా, నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి, సో దాని ఇంపాక్ట్ అనమాట. సో నవరాత్రుల వరకు మీకు గుర్తుంటే మనకు ప్రతిసారి నవరాత్రి అప్పుడు ఖచ్చితంగా ముహూర్త ట్రేడింగ్ ఉంటుంది. లాస్ట్ 68 years గా ఎప్పుడు సాయంత్రం జరిగే ముహూర్త ట్రేడింగ్ ఈసారి October 1st మనకు మనకు మధ్యాహ్నం టైంలో జరుగుతోంది, ఆఫ్టర్నూన్ టైంలో. అంటే 1:45 to 2:45 అనమాట. 1:30కి ప్రీ మార్కెట్ ఉంటుంది, తర్వాత 1:45కి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది బేసికలీ ముహూర్త ట్రేడింగ్ ఎందుకు పెడతారు అంటే సెంటిమెంట్ కదా మనకు. బేసికలీ నవరాత్రి టైంలో ఏదైనా మంచి స్టాక్, లక్ష్మీదేవి పూజ చేసి మంచి స్టాక్ కొనాలి అనేది స్టాక్ ట్రేడర్స్ వరకు ఉంటుంది. అలా గిఫ్ట్ గా ఇచ్చేవాళ్ళు అనమాట. చాలా మంది ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పటికీ చేస్తున్నారు, నార్త్ సైడ్ వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట, గిఫ్ట్ గా ఒక స్టాక్ ని ఇస్తూ ఉంటారు. మనం చూసుకుంటే అలా ఈసారి గిఫ్ట్ గా కొని ఇవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా ఈసారి కూడా ముహూర్త ట్రేడింగ్ లో జరుగుతుందని మనం అనుకోవచ్చు, జరగాలని కోరుకోవాలి. సో సిచ్యువేషన్ ఏంటంటే ఆ ముహూర్త ట్రేడింగ్ అనేది 1:45 to 2:45 పెట్టారు. ఈసారి మధ్యాహ్నం టైం ఎందుకు పెట్టారంటే ఈవినింగ్ టైమ్స్ లో అగైన్ ఫంక్షన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనకు పండగ టైంలో ఈవినింగ్ కంటే కూడా ఆఫ్టర్నూన్ బెటర్ అన్నట్టు స్టాక్ ఎక్స్చేంజెస్ అనుకోవడం ఒక మంచి విషయం అని చెప్పి మనం అనుకోవాలన్నమాట. సో మధ్యాహ్నం టైంలో అయితే ప్రాబ్లం ఉండదు పెద్దగా. సో హౌస్ హోల్డ్స్ లో కూడా ఈజీగా, హౌస్ హోల్డ్స్ ఉన్న రీటైలర్స్ వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో చూడాలి ఎలా ఆ రోజు ఎలా మూవ్ అవుతుంది మార్కెట్ అనేది కూడా. 1 hour ఉంటుంది, 1:45 to 2:45, బట్ స్టిల్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది చూడాలన్నమాట. సో ఇంకా మెయిన్ గా మనకు ట్రంప్ గారి విషయానికి వస్తే H1B వీసాస్ సంబంధించి ఆయన వేసిన బ్యాన్ ఏదైతే ఉందో ఇండియాకు, మీకు తెలిసిందే కదా, ఆయన ఇండైరెక్ట్ గా ఇండియానే టార్గెట్ చేశాడు. సో దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే మనకు ఫారిన్ సంబంధించిన వాళ్ళు, జేపీ మోర్గాన్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అందరూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏమంటే మార్జినల్ ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ కి ట్రంప్ ఇలా చేయడం అనేది మంచిది కాదన్నట్టు వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు. సో చూడాలి ఎలా మూవ్ అవుతుంది మార్కెట్ అనేది. సో ట్రంప్ కి తెలిసినా కూడా తన ఈగోకి వెళ్తాడు. సో తన ఈగో సాటిస్ఫై అయ్యేంత వరకు తను ఇలాగే చేస్తాడని మనం అనుకోవాలన్నమాట. సో చూడాలి, ఎందుకంటే ట్రంప్ బేసికలీ బిజినెస్ ఫర్మ్స్ అన్ని ఏం చెప్తాయంటే మెయిన్ గా అమెరికాకు రైవల్ ఎవరు అంటే చైనా అని చెప్తారు. కానీ చైనా మాత్రం పెరుగుతూ ఉంది. చైనా +1 స్ట్రాటజీ కింద ఇండియాకు వాళ్ళు సపోర్ట్ చేశారు ఇది వరకు. సో ఇప్పుడు ఇండియాతో ట్రంప్ ఇలా అనవసరంగా గొడవ పెట్టుకోవడం అనేది అమెరికాకు కూడా మంచిది కాదు అన్నట్టు అక్కడ వాళ్ళ బిజినెస్ ఫర్మ్సే చెప్తున్నాయి అనమాట. సో ట్రంప్ ఏం చేస్తాడు అనేది చూడాలి, ఎందుకంటే ట్రంప్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ట్రంప్ ఏం చెప్పినా ఎస్ బాస్ అనే టైప్ అనమాట. సో ఆ పీటర్ నవారో కానీ, స్కాట్ బెసెంట్ కానీ, లేకపోతే మనకు చూసుకుంటే
ల్యూట్నిక్ ఆయన ఎవరు ట్రేడ్ సెక్రటరీ ఆయన ఉన్నారు, ఆయన కానీ లేకపోతే మనం ఇలా ఎవరిని చూసుకున్నా ట్రంప్ ఏం చెప్తే అదే ఫైనల్ అన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఈ మధ్యకాలంలో నోటికి వచ్చినట్టు కూడా కామెంట్స్ చేశారు. సో చూడాలి ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అనేది. లాంగ్ టర్మ్లో యుఎస్ఏకి ఎంతవరకు లాభం, ఇండియాకి ఎంతవరకు లాభం అనేది చూడాలన్నమాట. ఎందుకంటే ఐటీ సెక్టార్ని టార్గెట్ చేస్తే మాత్రం అల్టిమేట్గా లాంగ్ టర్మ్లో మాత్రం చూసుకుంటే ఇండియాకే లాభం అని నేను చెప్తాను. ఎందుకంటే యుఎస్ఏ వాళ్ళకి మెయిన్ ఇచ్చే సర్వీసెస్ అన్ని మనమే అనమాట. సో జీసీసీస్ ఇప్పటికే ఇండియాలో సుమారుగా 1900 దగ్గర వరకు ఉన్నాయి. సో అది ఫ్యూచర్లో 2300 వరకు వెళ్ళిపోవాలి అని చెప్పి అంటున్నారు. సో చూడాలి ఎలా జరుగుతుంది అనేది. సో రూపీ వరకు చూసుకుంటే మనకు దీని ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ మనకు H1B వీసాస్ దీని ఇంపాక్ట్ ఏదైతే ఉందో 88.78 వరకు వెళ్ళిపోయింది. సో సిచ్యువేషన్ ఏంటి అంటే ఇది ఆల్ టైమ్ లో అనమాట. ఇది అంత మంచిది కాదు, ఇది ఖచ్చితంగా మనకు కొంచెం డేంజర్ సిగ్నల్స్ అని మనం చెప్పుకోవాలి. ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేయడానికి ఇది ఒక కారణం అని మనం చెప్పుకోవాలి. దీని ఇంపాక్ట్ యాక్చువల్గా మనం చూసుకుంటే ఎఫ్ఐఎస్ సెల్ చేయడం వల్ల రూపీ తగ్గుతుందా, లేకపోతే ఎఫ్ఐఎస్ రూపీ తగ్గడం వల్ల సెల్ చేస్తున్నారా అనేది మనం చూస్తే బోత్ అని నేను చెప్తాను. మాక్సిమం రూపీ వీక్ అవ్వడం వల్లే ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారని నేనైతే చెప్తాను అనమాట. సో చూడాలి, ఎఫ్ఐఎస్ ఇప్పటికే షార్ట్ పొజిషన్స్ ఇంకా స్టిల్ అలాగే పెట్టుకొని ఉన్నారు. ఈ రోజు డేటా ఇంకా రావాల్సి ఉంది. సో చూడాలి, ఖచ్చితంగా ఈ రోజు కూడా ఖచ్చితంగా బేరిష్ సైడే ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లెవెల్స్ వరకు చూసుకుంటే మనకు బేసికలీ 55 బ్యాంక్ నిఫ్టీ వరకు చూసుకుంటే 55,500 దగ్గర ఉంది. 55,550 దాటి పైకి వెళ్ళి ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ అనేది ఫర్దర్గా అప్ సైడ్ మూవ్ వెళ్ళే ఛాన్స్ నాకైతే కనబడుతుంది. సో అంటే రేపని కాదు, ఈ వీకెండ్ వరకు మనం చూసుకుంటే అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సే నాకైతే కనబడుతుంది. నిఫ్టీ అయితే ఈ నారో రేంజ్ ఏదైతే ఉందో 25,000 to 25,300 ఈ రేంజ్ లో కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. 25,300 ఎప్పుడైతే బీచ్ చేసి పైకి వెళ్తుందో అక్కడి నుంచి అగైన్ 25,500 అగైన్ 25,800 అండ్ 25,900 అండ్ 26,000 ఈ లెవెల్స్ ఇలా వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ చెప్పిన లెవెల్స్ అన్నిటి దగ్గర మైనర్ కరెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. చూడండి 25,300 దగ్గర మీకు 300 to 400 దగ్గర అగైన్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. మనకు లాస్ట్ టైం 25,400 దగ్గర వచ్చింది అనమాట. సో 25,500 దగ్గర ఖచ్చితంగా అక్కడ కూడా మైనర్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అగైన్ 25,800 దగ్గర కూడా అదే ఛాన్స్ ఉంటుంది. 26,000 మనం చూసుకుంటే 26,277 ఈ ఆల్ టైమ్ హై దగ్గరికి మార్కెట్ ఎప్పుడు వెళ్తుంది అనేది చూడాలి. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ వరకు చూసుకుంటే ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ లోనే ఉన్నాయన్నమాట, కంటిన్యూగా ఆల్ టైమ్ హైస్ లోకి వెళ్తున్నాయి. సో ఎలా మూవ్ అవుతుంది అనేది చూడాలన్నమాట. సో మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని చివరిదాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ గుడ్ నైట్.